హాయ్ ఫ్రెండ్స్, అర్జున్ సన్ ఆఫ్ జయంతి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ విజయశాంతి గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇండియాలో ఎలాంటి లేడీ నటి లేరని కొనియాడారు. ఒక కర్తవ్యం, ప్రతిఘటన లాంటి సినిమాలు తీసి హీరోలతో సమానంగా రిమ్యూరేషన్ తీసుకుని వాళ్ళతో సమానంగా పోటీ పడుతూ జర్నీ సాగించిన ఇండియాలో ఒకే ఒక్క లేడీ నటి విజయశాంతి గారని తెలిపారు. అలాగే ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు మా నాన్నగారు లేరని లోటు ఉండేది, కానీ ఈ రోజు విజయశాంతి గారి స్పీచ్ చూస్తుంటే మాకు ఆ భావన కలగలేదు అని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజంగా అన్నయ్య అయితే ఆమెని అమ్మా అమ్మా అని నిజ జీవితంలో ఎలా ఉంటారో ఈ సినిమాలో కూడా అలాగే ఉండి కలిసి నటించారు. అన్న ఈ సినిమాని గట్టిగా నమ్మాడు కాబట్టే ఇంత అద్భుతంగా ఉందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఈ సినిమాను చూడడం జరిగిందంట. క్లైమాక్స్ లో ప్రతి ఒక్క అభిమాని కంటతడి పెడతారన్నారు. అలాగే ఆయన కొన్ని ఈవెంట్లలో కాలర్ ఎగరవేస్తారు, కానీ ఫస్ట్ టైం తన అన్నయ్య కాలర్ ని, కళ్యాణ్ రామ్ గారి కాలర్ ని ఎగరవేశారు. అలాగే ఎన్టీఆర్ అన్న అభిమానులకి శుభవార్త చెప్పారు. చాలా రోజులైంది అభిమానులు కలిసి, ప్రతి ఒక్క అభిమానిని వచ్చిన ప్రతి ఒక్క అభిమానిని కలుస్తానని మాట ఇచ్చారు. అయితే ఈ ఈవెంట్ మాత్రం హైదరాబాద్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు కాదు, ఈ ఎండాకాలం, ఈ సమ్మర్ తగ్గిన తరువాత ప్రతి ఒక్క అభిమానిని కలుస్తానని మాట ఇచ్చారు. విజయశాంతి గారు మాట్లాడుతూ వీళ్ళిద్దరిని అయితే చాలా పొగడడం జరిగింది. ఇలా ఇద్దరిని చూస్తే నిజంగా రామ లక్ష్మణ్లా ఉంటారని పొగిడారు. అర్జున్ సన్ ఆఫ్ జయంతి ఈ సినిమా తల్లి కొడుకు సినిమా. ట్రైలర్ గమనిస్తే వీళ్ళిద్దరి మధ్యన చాలా ఎమోషనల్ సీన్లు ఉంటాయని అనిపించింది. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. ఆ మధ్యన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చాలా ముఖ్య పాత్ర పోషించారు. మరలా మళ్ళీ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈమె మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. విజయశాంతి పోలీస్ క్యారెక్టర్ లో కర్తవ్యం అనేక సినిమాలలో అదరగొట్టారు. ఆమె నిజంగానే ఒక లేడీ సూపర్ స్టార్. ఎందుకంటే ఆ రోజులలో హీరోస్ తో కలిసి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుందంటే అంత ఆషామాష కాదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. చూడాలి మరి ఎలా అదరగొట్టారు. కళ్యాణ్ రామ్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. నాకు తెలిసి విభిన్న పాత్రలు పోషించాలంటే కళ్యాణ్ రామ్ గారు తర్వాత ఎవరైనా అతనొక్కడే. అరే రామ్, ఓం 118, బింబిసారా లాంటి పాత్రలు చేయాలంటే గట్స్ ఉండాలి. యాక్టింగ్ చేయడానికి గట్స్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. యాక్టింగ్ ఎవరైనా చేస్తారు కానీ సొంతంగా డబ్బులు పెట్టి ప్రయోగాలు చేయాలంటే అంత ఆషామాషి కాదు. ఓం సినిమా తీసే టైంలో అతని సినిమా హిట్ అయిన 10 కోట్లు 15 కోట్లు వస్తాయి. అలాంటి టైంలో కూడా 25 కోట్లు ఖర్చు చేసి ఫస్ట్ 3D యాక్షన్ ఫిల్మ్ గా తీశారు. అయితే ఆ మూవీ తీసి భారీగా నష్టపోయారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడులా సినిమాలు తీస్తూనే ఉన్నారు. మళ్ళీ చాలా రోజుల తరువాత ఓం టైమ్ లో ఎలా డేరింగ్ చేశారో బింబిసారా కూడా అలాగే డేరింగ్ చేశారు. దాదాపుగా 40 కోట్లు ఖర్చు చేశారు. అతను బిజినెస్ వాల్యూ అంత లేకపోయినా దాదాపుగా 40 కోట్లు ఖర్చు చేసి గట్స్ తో సినిమా తీశారు. అయితే ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దాదాపుగా 70 కోట్లు గ్రాస్ వచ్చి. బింబిసారా తర్వాత 2 సినిమాలు వచ్చాయి గానీ అవి అంతగా సక్సెస్ కాలేదు. బింబిసారా తరువాత బింబిసారా 2 తీస్తే ఆ సినిమా రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ చిరంజీవి గారు విశ్వంబర సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు. బహుశా ఆ సినిమా అయిన తరువాత బింబిసారా 2 ఉంటుందని తెలిపారు. అయితే ఈ సినిమా అర్జున్ జయంతి సన్ ఆఫ్ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా అంతగా అంచనాలు అయితే స్టార్టింగ్ లో లేవు. విజయశాంతి గారు నటిస్తున్నారు, పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారని చిన్న అంచనా తప్ప అంత అంచనాలు అయితే క్రియేట్ అవ్వలేదు. ఈ మధ్యనే 2 సాంగ్స్ ట్రేజర్ విడుదల చేశారు, పర్వాలేదనిపించాయి. ఆ తరువాత కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు చాలా ఇంటర్వ్యూలో పాల్గొనడం, అలాగే రాయలసీమలో పెద్ద ఈవెంట్ జరగడం సినిమాపై కాస్త అంచనాలు. అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న రాకతో ఈ సినిమా అంచనాలు డబుల్ అయ్యాయి. సో మంచి మనసున్న కళ్యాణ్ రామ్ అన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకో. ఆల్ ది బెస్ట్ అర్జున్ సన్ ఆఫ్ జయంతి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.